మొదలెడదామా? హలో ఫ్రెండ్స్, టీ20 ప్రపంచ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. ముంబైలోని చారిత్రాత్మక వాంకడే స్టేడియం వేదికగా జరగబోయే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది. వరుసగా మూడోసారి ఈ రెండు జట్లు సెమీస్లో ఢీ కొట్టడం విశేషం. గత రికార్డులను పరిశీలిస్తే ఇరు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి. 2022 సెమీస్లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి కప్ గెలుచుకుంది. 2024 సెమీస్లో భారత్ బదులు తీర్చుకుని టైటిల్ కైవసం చేసుకుంది. వరల్డ్ కప్ రికార్డు ప్రకారం ఇప్పటి వరకు జరిగిన 5 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో భారత్ 3 సార్లు గెలవగా ఇంగ్లాండ్ 2 సార్లు గెలిచింది. ఈ సెమీస్లో ఎవరు గెలిస్తే వారే టైటిల్ విజేతగా నిలుస్తారని సెంటిమెంట్ గత 2 ఎడిషన్ల నుండి కొనసాగుతోంది. టీమిండియా బలాల గురించి మాట్లాడుకుంటే వెస్టిండీస్పై 97 పరుగులతో చెలరేగి జట్టును సెమీస్కి చేర్చిన సంజు ఇప్పుడు టీమిండియాకు ప్రధాన ఆయుధం. బౌలింగ్లో బుమ్రా మరియు అక్షర్ పటేల్ ఇంగ్లీష్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ గురించి కొంచెం ఆందోళన కలిగిస్తున్న వాంకడేలో అతనికి ఉన్న రికార్డు దృష్ట్యా రవిశాస్త్రి వంటి మాజీలు అతడిని కొనసాగించాలని సూచిస్తున్నారు. ఇండియా మరోసారి ఫైనల్కి చేరుతుందా లేక ఇంగ్లాండ్ 2022 నాటి ఫలితాలని పునరావృతం చేస్తుందా? రేపు రాత్రి 7 గంటల వాంకడే స్టేడియంలో అసలు సినిమా మొదలవుతుంది.